అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ మాతృ దినోత్సవం. ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా దగ్గర చూస్తూ ఉంటాం. మాతృ దినోత్సవం రోజు అమ్మతో కలిసిన ఫోటోలుగా, ఫాదర్స్ డే రోజు నాన్నతో కలిసిన ఫోటోలుగా తీస్తూ ఉంటారు. ఏమైనా అంటే నా అభిప్రాయం, అమ్మ అనే పదం కానీ నాన్న అనే పదం కానీ అయ్యి అమ్మ నాన్నల వివాహ బంధంతో వాళ్ళకి కలిగే సంతానం ద్వారా ఆ పదాలు వినపడడం జరుగుతుంటుంది. అందువల్ల ఇద్దరు ఉండేటప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ సందర్భాన్ని బట్టి ఒకరి గురించి అయినా మాట్లాడవచ్చు, తప్పులేదు. అందువల్ల ఆ పద్ధతిలోనే నేను ముందుకు పోతుంటాను. నా అభిప్రాయం ఇది. అందువల్ల దీని గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాము. అమ్మ అంటే అమ్మని మించిన దైవాలు లేరు, ఏమి లేదు. ఈ అసలు ఇంకో సంగతి ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి మాతృ దినోత్సవం అనే సంగతి మీద కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మాతృ దినోత్సవం. ఎందుకంటే ఆ మాతృమూర్తి మనకు జన్మనిస్తేనే ఈరోజు మన సమాజంలో తిరగతా మనుషులుగా ఉన్నాం. ఇది దీని అంతరార్థం. ఆ విధంగా ఎంత చెప్పినా కూడా తల్లిదండ్రుల గురించి తక్కువేను. మాతృ దినోత్సవం రోజు అటా పెట్టుకొని అటేట మాట్లాడుకొని ఇంకేదన్నా సందర్భాన్ని బట్టి కార్యాలయాల్లో కొంచెం అటేట ముగ్గులు పెట్టుకోకుండా ప్రతిరోజు తల్లిదండ్రుల్ని గౌరవ భావాలతో చూసుకుంటా ముందుకు పోవడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా చిన్నప్పటి నుంచి చదివిన గురువులను కానీ, సమాజంలో ఆ మంచిని ఆదర్శాన్ని కానీ ప్రతి ఒక్కరు తీసుకుంటా ముందుకు పోయినప్పుడు అప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలను చూసి సంతోషపడతారు. పక్కన ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చూసి, ఒరే ఇలాంటి వాళ్ళు ఉండాలా, ఇలాంటి బిడ్డలు కావాలా, ఇలాంటి కోడళ్ళు కావాలా, ఇలాంటి అల్లుళ్ళు కావాలా అని బయట వాళ్ళు మనల్ని చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళాలా. అప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవరికి వాళ్ళు మామూలుగా అని అనుకుంటుంటారు కదా, అట్ట కాదు. సమాజంలో మంచి నడవడితో ముందుకు పోవడం అనేది అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే, మనిషి నడత నేర్చుకోవడానికి ఏడాది కాలం, అంటే పుట్టిన బిడ్డ ఒక ఏడాది కాలానికి తప్పడడుగులు వేస్తా ఒక్కరే నడుచుకుంటూ ముందుకు పోవడం జరిగింది. నడవడిక నేర్చుకోవడానికి ఒక మనిషి ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవిత కాలం, జీవిత చివరాంకంలైనా పొరపాటు చేస్తే ఇక అది మళ్ళీ మచ్చగా అయిపోద్ది. అందువల్ల మనం బతికినంత కాలం మంచి నడవడితో సత్ప్రవర్తనతో ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అప్పుడే మంచి సమాజం, మంచి ఇది ఏర్పడతాయి. ఆ విధంగా ఉత్తమ పౌరులుగా ఉండడం అనేది అవసరం. ఓకే, థ్యాంక్ యూ.